సన్నిధిలో జరపడిన కుటుంబం బట్టి ఉన్నవాళ్ళు చెల్లిస్తున్నారు. ఈ సమయంలో తమలంతా కలిసి మేము తండ్రి మా ప్రభు మీ రాజ్య సువార్తను ప్రకటించుకు వెళ్తున్నాము. మీరే తోడైండండి. లేదు తండ్రి 52:12 కీర్తనలు 34:7 ప్రకారం సహాయపడము. మార్క్స్ వార్త 16:15 ప్రకారం సర్వలోకం తల్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మిన వారు రక్షింపబడుతుందని చదివించారు. మనకి వాగ్దానాలన్నీ కూడా మీరే నెరవేర్చుము. ఎన్న భార్యను తప్పించుము. దేవుని తండ్రి అనేకులు కూడా తరపున తండ్రి ట్రాక్స్ తీసుకున్నట్టుకు దేవుని వాక్యం విని తండ్రి యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించుటకు సహాయపడము. మీ యొక్క జన్మము, మరణము, భూస్థాపన పునరుద్ధానాన్ని గురించి మేము ప్రకటించుటకై వెళ్తున్నాము. మీ సన్నిధి తోడుగా ఉంచుము. కనబడినటువంటి అంధకార శక్తులను యేసుక్రీస్తునామను బంధిస్తూ మా ప్రభును మా రక్షకులైన యేసుక్రీస్తునామన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మిగతా బ్రదర్స్ అందరూ వెనకాల ఇద్దరిద్దరు పాటలు పాడి వాయిద్యాలు వాక్యం చెప్పే బ్రదర్స్ ఉండండి. మిగతా వాళ్ళు సహోదరులు వెనకాల ఇద్దరిద్దరుగా బాధ్యత కలిగిన వాళ్ళందరూ అటు ఇటు బాధ్యత కలిగిన సహోదరులు లైన్ డిసిప్లిన్ దయచేసి సాయం చేయండి. 6వ పాట పాడుకుంటా. నా హృదయము ఎంత మాట నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను, నా హృదయము ఇంతగా మారేను. నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. వెయిట్ తక్కువ ఉంటుంది. మోక్ష భాగ్యము నీకు కావాలి, మోక్ష భాగ్యము నీకు కావాలి, మోక్ష భాగ్యము నీకు కావాలి. యేసును తాకురము
For God so loved the world that He gave His only begotten Son, Lord Jesus Christ, and whoever believes in Him should not perish but have everlasting life. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుతున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా వాని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన అనుగ్రహించెను. Jesus Christ invites all of us, come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. Jesus said, come unto me, all ye that labor and are heavy laden, and I will give you rest. యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా పిలుచుతున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ప్రయాసపడి పాప భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. And come short of the glory of God. For all have sinned and come short of the glory of God. For the wages of sin is death. For the wages of sin is death. But the gift of God is eternal life through Jesus Christ our Lord. But the gift of God is eternal life through Jesus Christ our Lord. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుతున్నది. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. But worthy of all acceptation that Christ Jesus came into this world to save sinners. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. Believe on the Lord Jesus Christ, you and your household will be saved. ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. పదకొండో పాట ధన్య ధన్య యేసునామం. ధన్య ధన్య యేసునామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, యేసు పేరట మోక్షి దొరకు, యేసు పేరట మోక్షి దొరకు, ప్రభు నామమే స్తుతి పలుకు, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. ప్రేమటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సెలవిచ్చారు. ప్రయాసపడి పాపభారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని యేసు ప్రభు సెలవిచ్చారు. కనుక 2000 సంవత్సరం క్రితము ప్రభు యేసుక్రీస్తు వారు దేవుడయ్యండి మానవుడుగా ఈ లోకములో కన్యక గర్భమున జన్మించారు. పాపము లేని వారుగా జన్మించారు, పాపము లేని వారుగా జీవించారు. అంతేకాదండి, మనుషులందరి యొక్క పాపముల కొరకు ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము చెందించారు. కలువరి శిలలో నేను పాపముల కొరకై ఆయన యొక్క చేతులలో గాయములు, కాళ్ళలో గాయములు, ప్రక్కలో బల్లెము, తలకు ముందు కిరీటము పెట్టబడి ఉంటా ఉన్నది. ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభువారు చెందించినటువంటి రక్తము ద్వారా ప్రతి మానవుని యొక్క పాపములకు పరిహారము దొరికి ఉంటా ఉన్నది. కనుక ఎవరైతే
ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. ప్రతి మానవుడు కూడా బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది జన్మ పాపి కర్మ పాపి కనుక ఈ జన్మ కర్మ పాపం నుండి విడిపించటకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకమునకు వచ్చారండి. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలో 2000 సంవత్సరం క్రితమే నేను పాపముల కొరకు వచ్చి నా యొక్క గొప్ప పాప క్షమాపణ విడుదలను కలుగజేసి ఉంటున్నారు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నన్ను విశ్వాసం ఉంచుతారో వారికి పాప క్షమాపణే కాకుండా నిజమైనటువంటి శాంతి సమాధానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు అనుగ్రహిస్తారు. మానవులు మరి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎప్పుడు చనిపోయినా కూడా పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుదురు బైబిల్ గ్రంథం సెలవిస్తాం. కనుక సోదరి యేసుక్రీస్తు ప్రభువును దేవుడుగా నమ్మటం ద్వారా ఎంతో గొప్ప లాభము, పాప క్షమాపణ, నిజమైనటువంటి శాంతి సమాధానము. చనిపోతే పరలోక రాజ్యం, లేకుంటే నిత్య నరకం బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. ఎవరన్నా నశించుట ఇష్టం లేదని ప్రభు సెలవిచ్చు. కనుక యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందుదురు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామమే ఎంతో ప్రియమో, దుఃఖితులాశ్రయ నామం, దుఃఖితులాశ్రయ నామం, కన్య కన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, కన్య కన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము.
that he gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుతున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. For all have sinned and come short of the glory of God. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిచ్చుతున్నది. Bible says, for the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవించుతున్నది, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవము. Bible says this is a faithful saying and worthy of all acceptation, that Christ Jesus came into the world to save sinners. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవించుతున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. Bible says if we confess our sins, he is faithful and just to forgive our sins and to cleanse us from all unrighteousness. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుతున్నది, మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. Believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. అనాపండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందెదరు. 39వ పాట పల్లవి మొదటి వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పల్లవి మొదటి వచనం మాత్రమే. సండే స్కూల్ టీచర్స్ పిల్లల అక్కని చూడాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను. దేవుడు లోకమును ఎవరాయనను విశ్వసించెదరు, ఎవరాయనను విశ్వసించెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు, నశింపక నిత్య జీవము పొందెదరు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను, కుమారుని అనుగ్రహించెను. మా ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాలము క్రిస్మస్ సందర్భంగా బైబిల్లో ఉన్న దేవుని మాటలను పాటల రూపంగాను మాటల ద్వారాను మీకు తెలియచేయటానికి ఈ మధ్యాహ్నము మీ దగ్గరికి మేము వచ్చిన వారంగా ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము భూమి మీద పుట్టినప్పుడు ఆయనను గురించి చెప్పబడిన మాటలను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం. యేసుప్రభు వారు పుట్టినప్పుడు భయపడకము, ప్రజలందరికీ కలగవు మహా సంతోషకరమైన సువార్తమానమును నేను మీకు తెలియజేస్తున్నాము. ఈ నేనైనగా దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక ప్రపంచానికి అంతటికీ మహా సంతోషాన్ని తీసుకుని వచ్చింది అని చెప్పడానికి ఈ బైబిల్లో లూకా సువార్త 2:10-11 ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. ఎందుకు పుట్టాడు అన్నదానికి బైబిల్ సెలవిస్తూ ఉంది, రక్షకుడుగా మన కొరకు పుట్టాడు. ఎవరిని రక్షించాలి, ఎందుకు రక్షించాలి అని వాక్యంలో చూడగలిగితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు అన్న మాట మనం చూస్తాం. కనుక యేసు అన్న మాటకి పాపముల నుంచి రక్షించేవాడని అర్థము. మరి ఎవరి పాపులు? ఏ భేదమును లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఎందువలనగా ఇదినాన చదువుకున్న వారిని కానీ, చదువులేని వారిని కానీ, ధనవంతులని కానీ, పేదవారిని కానీ, ఆడవారు, మగవారు, పెద్దవారు, చిన్నవారిని తేడా లేకుండా అందరూ పాపులని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి పాపం వలన కలిగే నష్టం ఏంటి? పాపము వలన వచ్చు జీతము మరణం. ఇదినాన భౌతికంగా మనము ఈ దేహాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక దినము చనిపోవలసిందే. అంత మాత్రమే కాదు, ఒక దినాన నిత్య అగ్ని గంధకములతో కూడిన గుండము, దాన్ని నరకం, అది రెండవ మరణంగా బైబిల్ సెలవిస్తూ ఉంది. కనుక ఇట్టి రెండవ మరణము నుంచి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడిగా మన కొరకు భూమి మీద పుట్టాడు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మెదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి ఏం చేయాలి? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపము నుంచి క్షమించి సకల దుర్నీతి నుంచి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. ఇదైనా పాపికి క్షమాపణ ఇవ్వడానికి, పాపమును తీసివేయటానికి యేసుప్రభువారు లేఖనాల ప్రకారము శిలువ మీద మన పాపం నిమిత్తము చనిపోయాడు, సమాధికి వెళ్ళాడు, తిరిగి 3వ దినాన లేచాడు. యేసు రక్తము ప్రతి పాపము నుంచి నిన్ను నన్ను కడిగి పవిత్రపరచును. ఆయన అనుగ్రహించే సమాధానము, నెమ్మది, విశ్రాంతి, పాప క్షమాపణని మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, రక్షణను పొంది లక్షణముగా వెళ్ళుము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, ప్రేమతో యేసు పిలుచుచున్నాడు రమ్ము, పాపమెరుగని ప్రభుని కొరకు పాపములను చేయబడుచు, పాపమెరుగని ప్రభుని కొరకు పాపములను
సమర్పించే కొరకు కాలములు కొరకు పరుగిరా ప్రేమతో యేసు నిలచుచున్నాడు Brothers and sisters, we wish you a happy Christmas. In this new season, it is written in the Bible that for God so loved the world, that He gave His only begotten Son, that whosoever believeth in Him shall not perish, but have an everlasting life. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. Loving Lord Jesus Christ, lovingly inviting you as, come unto me all ye that labor, come unto me all that ye labor and are heavy laden, and I will give you rest. ప్రియమైన ప్రభువు యేసుక్రీస్తుల వారు ప్రేమతో ఈ విధంగా పిలుచుచున్నారు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, ప్రయాసపడి పాప భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. The Holy Bible says, for all have sinned, for all have sinned. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుతున్నది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడును లేడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పిపోయి. It is clearly written in the Holy Book of Bible, for the wages of sin is death, for the wages of sin is death, but the gift of God is eternal life through Jesus Christ our Lord. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుతున్నది, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. Believe in the Lord Jesus Christ, thou and thy household will be saved. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. జై జై
పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ విధంగా సెలవిచ్చుచున్నది, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ప్రభునందు ప్రియమైన కాలనీ నివాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరందరూ ఎరిగిన రీతిగా ఈ వారంలో ఈ నెల 25వ తారీఖున ప్రపంచమంతయు ఎంతో సంతోషంతో క్రిస్మస్ పర్వదినమును జరుపుకుంటున్నాం. ఆ పర్వదిన సందర్భంగా ఒక శుభ సందేశంతో సువర్తమానంతో మేము ఎద్దకు వచ్చిన్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. భయపడకుడి, నేడు ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అలా చెప్తున్నాను, నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు రక్షకుడు ఈ లోకంలో జన్మించాలి? మొట్టమొదటగా ఆయన జన్మనే ఒక సువర్తమానంగా ప్రపంచమంతయు నేటి దినం వరకు జరుపుకుంటున్నది. ఎందుకు రక్షకుడు ఈ లోకంలో జన్మించాలి, ఆయన రక్షకుడుగా ఎందుకు జన్మించాడు అంటే, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 48వ వచనంలో ఈ రీతిగా రాయబడినది, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు, పాతాళ వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు. లోకమంతయు ప్రతి మానవుడు, భూమి మీద జన్మించిన స్త్రీ పురుషులు కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ ఒకానొక దినమున మరణించవలసినది. కాబట్టి అందువలనే మరణం చూడక బ్రతుకు నరుడెవడు అని రాయబడినది. అయితే పాతాళ వశం కాకుండా తను తాను తప్పించుకుని వాడేవాడు అని రాయబడినది. అయితే ఈ పాతాళ వశం నుండి కూడా ఏ మానవుడు తప్పించుకోలేని స్థితిలో ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఈ రీతిగా రాయబడినది, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమోనని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను,
వారందరూ భక్తిగా దారి తొలగి ఉన్నారు, అందరూ దారి తొలగి ఉన్నారని రాయబడినది. కనుక ప్రతి మనుషుడు తన జన్మ కర్మ క్రియల మూలముగా పాపి అయి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడినది, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడును గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు అంటే ఇక్కడ జాతి, కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత విచక్షణ భేదము లేకుండా మనుషులందరూ పాపం చేస్తున్నారని తెలియజేస్తున్నది. అయితే ఒక వ్యక్తి తన పాపంలోనే మరణిస్తే ఏమవుతుంది? పరిశుద్ధ బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడినది, పాపం వల్ల వచ్చు జీతము మరణము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అయితే శుభ సందేశం ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పరిశుద్ధ బైబిల్లో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడినది, 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడినది, పిరికి వారును విగ్రహారాధికులను అసత్యం చెప్పు వారందరూ గంధకములతో మండు గుండంలో వేయబడుతున్నారు. ఇది రెండవ మరణం. కాబట్టి ప్రతి మానవుడు తన జన్మ కర్మ క్రియలను బట్టి పాపి అయి ఉన్నాడు. అంటే పాతాళ వశం నుంచి తప్పించుకొనలేని స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు ఆకాశం నుండి పరిశీలించి మానవుని వల్ల తన ప్రేమను వెల్లడి చేశాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడినది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు అనగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను. కనుక నీ పాపంలో అదే రీతిగా మరణిస్తే నిత్య నరకాగ్నికి పోతారు. నేను కూడా అదే స్థితిలో ఉంటుంది. అటు స్థితిలో నుంచి దేవుడు ఒకానొక దినమున నన్ను దర్శించిన కారణాన్ని బట్టి నేను ఆయన ప్రేమను గుర్తెరిగాను. కాబట్టి అట్టి ప్రేమను పొందిన వాడినై ఆ ప్రేమను నువ్వు కూడా పొందాలనే సదుద్దేశంతోనే ఈ సువర్తమానంను మీ యొద్దకు తీసుకొని వచ్చిన్నాం. అయితే ఈ రక్షణ ఎలా పొందగలరు? ఈ రక్షణ పొందాలంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ రీతిగా వ్రాయబడినది, యేసు క్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని విశ్వసించిన యెడల రక్షణ పొందువు. ఒప్పుకొనుట, విశ్వసించుట అనే రెండు పనులు చేయటం ద్వారానే రక్షణ పొందుతావు. ఏ సోదరుడా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడున్నా ఒక చిన్న ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేయండి. ప్రభువైన యేసు, నా పాపాలను క్షమించు, నా హృదయంలోకి రా అని నువ్వు ఆయన ఆహ్వానించి చిన్న ప్రార్థన చేస్తే దేవుడు నీకు పాప క్షమాపణను అనుగ్రహిస్తాడు. అంతేకాదు నిత్య జీవాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. కాబట్టి ప్రియమైన సోదరులారా, యజ్ఞయాగాల ద్వారా, దాన ధర్మాల ద్వారా ప్రాప్తించిన ఈ నిత్య జీవము సూక్ష్మంలో మోక్షంలాగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా కలుగుతున్నది. కాబట్టి మేము మిమ్మల్ని అభ్యర్థించేది ఏమనగా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారును ఈ గొప్ప ఆత్మరక్షణ పొందురు. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మీరు అధికంగా తెలుసుకోవాలంటే ఇంకనూ మీరు అధికంగా తెలుసుకొని కోరితే ఈ కొంపల్లి ప్రాంతంలోనే పెట్ బషీరాబాద్ రెనోవా లైన్లో ఏల్బెతేల్ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ దైవ సేవకులు ఉంటారు. మీకు ఇంకా దేవుని వాక్యం గురించి, యేసుక్రీస్తు ప్రభువాని గురించి మీకు తెలియజేస్తారు. ఈ లోకములో శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషానందం, శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చును. యేసుని యొద్దనే దొరుకును. యేసు మాత్రమే ఇచ్చును. యేసుని యొద్దనే దొరుకును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు
యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము సోదర సోదరి రమ్ము నీ జీవితము మారిపోవన్ సోదర సోదరి రమ్ము నీ జీవితము మారిపోవన్ దీన మనసుతో రమ్ము నందుడవై నీవు పొమ్ము దీన మనసుతో రమ్ము నందుడవై నీవు పొమ్ము యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు ఎలాంటి వ్యాధులనైనా స్వస్థతను యేసు ప్రభువు ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభువు ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి యేసు క్రీస్తు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. For the Holy Bible says, for the wages of sin is death. For the wages of sin is death. But this Christmas season, we bring you the good news that the gift of God is eternal life through Jesus Christ our Lord. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తున్నది. సహోదరి సహోదరులారా, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరమేమనగా ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. क्योंकि पाप की मजदूरी मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारा प्रभु मसीह यीशु में अनंत जीवन है. For the Holy Bible says, but God commendeth his love towards us. God commendeth his love towards us, in that while we were yet sinners, Christ Jesus died for us. సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియజేయుచున్నది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు మన ఎడల ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమైండగా క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాను. परंतु परमेश्वर हम पर अपना प्रेम की भलाई इस रीत से प्रकट करता है कि जब हम पापी थे तभी मसीह हमारा लिए मरा. For the Holy Bible says, believe on Lord Jesus Christ, believe on the Lord Jesus Christ, and thou shalt be saved and thy house. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తున్నది. సహోదరులారా, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందెదరు. प्रभु यीशु मसीह पर विश्वास कर, तू और तेरा घराना उधार पाएगा. पदों पाठ हिंदीలో मुक्ति दिलाए शुदा, पेज नंबर 97. मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम, बोलो बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम. यीशु दया का
बहता सागर, ईशु दया का बहता सागर, ईशु है दाता महान, ईशु है दाता महान, ईशु है दाता महान, ईशु है दाता महान। बोलो मुक्ति दिलाया यीशु नाम, शांति दिलाया यीशु नाम, मुक्ति दिलाया यीशु नाम, शांति दिलाया यीशु नाम। धरनी में तूने जन्म लिया, धरनी में तूने जन्म लिया, रूप में किया कुर्बान, में किया कुर्बान, रूप में किया कुर्बान, में किया कुर्बान। बोलो मुक्ति दिलाया यीशु नाम, शांति दिलाया यीशु नाम, मुक्ति दिलाया यीशु नाम, शांति दिलाया यीशु नाम। బైబిల్ ఈ విధంగా తెలియజేస్తున్నది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను అని తెలియజేస్తున్నది. అంతేకాకుండా నశించిన దాన్ని వెదక రక్షించుటకు ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చినని బైబిల్ గ్రంథం సెలవిచ్చుచున్నది. ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు అన్న మాటకు అర్థం ఏంటంటే, యేసు అనగా తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షించును గనుక తనకు యేసు అని పేరు పెట్టబడెను. క్రీస్తు అనగా మన కొరకే, మన పాపముల నిమిత్తమై ఆ యొక్క బలియాగముగా అర్పించబడడానికి ఆయన దేవుని గొర్రెపిల్లగా, ఆయన ఆ బలియాగమునకు బలిగా అర్పించబడిన, అభిషేకించబడిన వ్యక్తి అని అర్థము. ప్రియమైన వాళ్ళారా, యేసు క్రీస్తు అనే పేరుకు అర్థం అది. ప్రభువైన యేసు క్రీస్తు ఎవరు అంటే, ఆయన ఎందుకు వచ్చారంటే, ముఖ్యంగా ప్రియమైన వాళ్ళారా, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిచ్చుచున్నది. నిర్గమకాండంలో ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి చూసి బ్రతుకునేరడని అని బైబిల్ సెలవిచ్చుచున్నది. అయితే మనుషుడి లోకములో దేవుణ్ణి చూడాలని, దేవుణ్ణి దర్శించాలని ఎంతో ప్రయాసపడుతూ అనేక చోట్లకు దేవుడు దర్శనంకు వెళ్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, ఈ దినం యొక్క క్రిస్మస్ సందేశం, శుభ సందేశం ఏంటంటే, ప్రేమ కలిగిన రక్షకుడు, ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే మనుష్య రూపముగా మన మధ్యలోకి 2000 సంవత్సరాల క్రితమే వచ్చి ఉన్నాడు. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు. మనుషుడు దేవుడు కాలేడు, కానీ దేవుడు మనుషులను దర్శించడానికి దేవుడి లోకమునకు వచ్చున్నాడు. ఆయనని కనుగొనవలని దేవుడు మనుషులను వెతుకుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ఈ విధంగా సెలవిచ్చుచున్నది, నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనని. కనుక ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే యేసు క్రీస్తుని అనగా దేవాది దేవుణ్ణి వెతుకుతారో, ఆయన్ని గ్రహిస్తారో, ఆయన్ని హృదయంలో చేర్చుకుంటారో, వారు జీవమును కనుగొనని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ప్రియమైన వాళ్ళారా, దేవుణ్ణి చూపించడానికి ఈ లోకమునకు 2000 సంవత్సరాల క్రితమే ప్రభువైన యేసు క్రీస్తు ఈ లోకమునకు మనుష్య రూపముగా మన కొరకే వచ్చి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అంతేకాకుండా దేవుడు ఎందుకు వచ్చి ఉన్నాడు, యేసు క్రీస్తు మానవ రూపంగా ఎందుకు వచ్చున్నాడంటే, ప్రియమైన వాళ్ళారా, చెప్పాను కదా, మా పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిచ్చుచున్నది. ఏ భేదము లేదు, ఏ కులము, మతము, ఏ యొక్క రంగు, వర్ణ భేదములు ఏమీ లేవు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క ఏ భేదము లేకుండా తప్పిపోవడం వలన మన పాపములు దేవుడికి మనకి అడ్డుగోడగా నిల్చున్నాయి. దేవుణ్ణి మనం చూడలేకపోతున్నాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ పాపము ఏం చేస్తుందంటే, దేవుడు ముఖాన్ని మనకి మరుగు చేసింది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పాపులతో నివసించలేడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క మానవులకి దేవుడికి మధ్యవర్తిగా ప్రభువైన యేసు క్రీస్తు లోకంలోకి వచ్చున్నాడు. పాపి అయిన మనుషుల్ని దేవునితో మరలా కలపడానికి, కోల్పోయిన సమాధానాన్ని, సహవాసాన్ని మరలా ఇవ్వడానికి దేవుడి లోకమునకు ప్రభువైన యేసు క్రీస్తును పంపించున్నాడు.
యోహాను సువార్తలో ఆయన రొమ్మును ఆనుకున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచను అని దేవుని వాక్యము రాయబడి ఉన్నది. ఆయన తప్ప ఈ లోకానికి ఎవ్వరు కూడా దేవుని బయలుపరచలేడు. అందుకోసం ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో జీవించినప్పుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునని ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చున్నారు. ప్రియమైన వారలారా, ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు దేవుణ్ణి మానవుణ్ణి తనే సమాధానపరిచి మధ్యవర్తిగా ఒక భూలోకం నుంచి పరలోకానికి నిచ్చెనగా వేయబడి ఆయన వచ్చి ఉన్నాడు. అంతేకాకుండా ఏం చేయడానికి వచ్చి ఉన్నాడంటే, చివరిగా మీకు ఒక ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. మానవులు పాపము చేయడం వలన వారికి వచ్చే జీతం మరణం అని తెలియజేయబడింది. ఈ మరణము ఈ లోక సంబంధమైనది కాదు. చెప్తున్న నేను, వింటున్న మీరు అందరం ఒక దినమున మన సమయం వచ్చినప్పుడు మరణిస్తాం. ప్రియమైన వాళ్ళారా, ఆ మరణం కాదు. ఈ లోకములో నువ్వు ఏ విధంగా జీవిస్తావో దాన్ని బట్టి నీకు వచ్చే జీతమే. అంటే తీర్పు తర్వాత మనము పరలోకానికి వెళ్ళాలా నరకానికి వెళ్ళాలా అనేది డిసైడ్ అయ్యేది నిజమైన మరి జీవితము అదే. ఒకవేళ నువ్వు ఇక్కడ మంచిగా జీవిస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తే నువ్వు పరలోకంలో చేర్చబడతావు. ఒకవేళ ఈ లోకంలో నీకు ఇచ్చిన తరుణంలో దేవుణ్ణి వెతకపోతే, దేవుడి మాట వినకపోతే, దేవుడి మార్గంలో నడవకపోతే, దేవుని హృదయంలో చేర్చుకోకపోతే ఒక దినమున ప్రియులారా నరకములోకి వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. నరకం అనేది అదెంతో భయంకరమైనది. అది యుగ యుగములు మండుచున్న అగ్నిగుండము. నరకము వేదనతో కూడింది. ఈ లోకంలో మనకి కొన్ని చిన్న జబ్బు వస్తేనే ఎంతో బాధపడతామే. జీవితాంతము మరి నరకములో యుగ యుగములు వేదన పడాలంటే, అగ్నిలో మండాలంటే ఎంతో కష్టము. అయితే ప్రియమైన వాళ్ళ ప్రేమ కలిగిన దేవుడు ఈ లోకములోకి ఆయన ఎందుకు వచ్చాడంటే, అటువంటి మరణమును, అటువంటి వేదనను తప్పించడానికి ఈ లోకమునకు వచ్చాడు. అయితే ఆయన ఏం చేశాడు? పాపం వదిలి వచ్చే జీతం మరణం ఏదైతుందో నీవు నేను భరించలేమని నీ కొరకే నా కొరకే ఆ మరణమును, ఆ వేదనను, ఆ హింసను, ఆ యొక్క శిక్షను ప్రభువైన యేసుక్రీస్తు వారు తీసుకొని కలువరి శిలువపై ఆయన ఆ యొక్క శిక్ష యావత్తును భరించాడండి. ఇది ఎవరైతే విశ్వసిస్తారో, నీ నా శిక్షను ఆయన భరించాడని, నీ కొరకే నా కొరకే రక్తం చిందించండి ఎవరైతే విశ్వసిస్తారో వారు ఈ దినం రక్షించబడతారండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారిని రక్షణ పొందుతారు. కనుక ప్రియమైన వారులారా, మీ గురించి మేము ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. మీరు అధికంగా తెలుసుకోవాలంటే ఇక్కడ పంచశీల్ కాలనీ రోడ్ నెంబర్ 7లో ఎల్ బేతల్ ప్రార్థనా మందిరం అని ప్రార్థనా మందిరం ఉంది, చర్చ్ ఉంది. మరి మీకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రిస్మస్ మరి సందర్భంగా మరి ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి, మీరందరూ రావచ్చు. అలాగే December 31 నైట్, January 1 న్యూ ఇయర్కి మరి కూడికలు కూడా ఉన్నాయి. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. बोलिए खुदावंद यीशु मसीह की जय। जल्दी आने वाला यीशु मसीह की जय। एलबेतेलवासी यीशु मसीह की जय। हालेलुया హల్లెలూయా. 8వ పాట హిందీలో, సునలో మేరే భాయో మసీద్ మేరా. నాగరాజు మైక్ నాగరాజు మైక్ నాగరాజు. मेरे भाइयों मसीह जी मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों मसीह जी मेरा दुनिया में आया, दुनिया में आया. 2 నిమిషాలు. मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों मसीह जी मेरा दुनिया में आया, दुनिया में आया, मुक्ति को लाया, दुनिया में आया, मुक्ति को लाया, पापी को आने बचाया, बचाने यीशु दुनिया में आया, पापी को आने बचाया, बचाने यीशु दुनिया में आया. मेरे भाइयों मसीह जी मेरा दुनिया में आया, सुन लो मेरे भाइयों मसीह जी मेरा दुनिया में आया. एकलौता बेटा, पिता का एकलौता बेटा,
मनुष्य पुत्र कहलाया, कहलाने यीशु दुनिया में आया। मनुष्य पुत्र कहलाया, कहलाने यीशु दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीह जी मेरा दुनिया में आया। सुन लो मेरे भाइयों, मसीह जी मेरा दुनिया में आया। अंधों को आंखें, गूंगों को बोली, अंधों को आंखें, गूंगों को बोली, बहरों को शब्द सुनाया, सुनाने यीशु दुनिया में आया। बहरों को शब्द सुनाया, सुनाने यीशु। के टेंशन मुक्ति निदेशन, के टेंशन मुक्ति निदेशन, पापुला विडिपिंचन विडिपिंचनेसु। के टेंशन पापुला विडिपिंपन विडिपिंचनेसु। के टेंशन వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్। వినుడి సోదరులారా నా యేసు ప్రభు ఇలాకే టెన్షన్। స్వర్గీయ తండ్రికి ఇలాకే టెన్షన్। మనుష్య పుత్రుండాయ పుత్రుండగా ఇలాకే టెన్షన్। ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో పాటలు పాడుకుంటూ ఈ వీధుల గుండా రావడానికి మీరు గ్రహించి ఉంటారు। ప్రభువైన యేసుక్రీస్తు గురించి 4 మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చి ఉంటుండగా, దేవుడు మిమ్మల్ని దర్శించాలని, ఆయన రక్షించాలని మాకిచ్చినటువంటి ఈ ఆధిపత్యంతోనూ అధికారంతోనూ బ్రతిమలాడుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకిచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి నిండు మనసుతో యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు తెలుపుతూ, క్రిస్మస్ పండగ సందర్భంగా యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి ప్రతి మనిషిని రక్షించాలని వచ్చాడైన వాక్యం సెలవిస్తూ ఉంది। దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను వాక్యం ఉన్నది। దేవుడు ఎంతో ప్రేమించినాడు। దానికి పరిమాణము, ఎత్తు, పొడవు, లోతు వీటన్నిటివి ఏమి లేవు, కానీ చాలా ప్రేమిస్తూ వచ్చినాడు। అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, మనమందరం ఉన్నాం। దేవుడు చెప్పేది ఏమిటంటే మారు మనసు పొందాలి అని। మారు మనస్సు అనగా ఉన్న మనసును మార్చుకోవాలి। లోకంలో పుట్టిన ప్రతివాడు తన పాపం నిమిత్తమై లోకంలో తిరుగుతూ ఉంటున్నాడు। దావీదు మహారాజు అనే ఒక రాజు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో। ఆయన ఇలా అంటాడు, నేను పాపంలో పుట్టినవాడును, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది అని అంటాడు। అంటే ప్రతి మనిషి కూడా పాపంలోనే జన్మిస్తూ వస్తూ ఉంటున్నాడు। ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధులైన దేవుడు, ఆయన పాపము లేని దేవుడు। ఎందుకంటే ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన జన్మంలో పాపం లేదు, పెరిగిన జీవితంలో పాపం లేదు। ఏ పాపము ఎరగని ఆయన మనుషులమైన మన ఎడల కనికరించి పాపంలో బ్రతుకుతున్న నిన్ను నన్ను ప్రేమించి ఆయన భూమి మీదకి రావడం జరిగింది। 2025 సంవత్సరాల క్రితం నరుడిగా భూమి మీదకి వచ్చినాడు। నరుని కోసం ప్రాణం పెడుతూ వచ్చినాడు। ప్రాణం పెట్టడానికి ఆయన ఏ పాపము చేయలేదు। నేను ఆ పాపములను బట్టి మనం మరణించిన వారమై ఉంటున్నాం। మనం చనిపోతే ఒక నిత్య ఆజ్ఞ ఉంది, మరణ శిక్ష ఉంది। ఆ మరణం నుంచి తప్పించడానికి భూమి మీద నువ్వు మారు మనసు పొందాలి। నేను పాపిని, దౌర్భాగ్యుని, నీ రక్తంతో కడగము అంటే ఆయన తన రక్తంతో కడుగుతాడు, నిన్ను విమోచిస్తాడు। భూమి మీద ప్రతి మనిషి జీవితంలో అంతా సంపాదించుకుంటాడు। సంపాదించుకొని ఈ భూమిని విడిచేటప్పుడు ఏమీ తీసుకుని వెళ్ళలేడు అనేది ఎంత సత్యమో, భూమి మీద నువ్వు ఉన్నా నువ్వు ఈ లోకం నుంచి విడిచి వెళ్ళేటప్పుడు ఒక్కడిని తీసుకుని వెళ్ళాలి।
రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప భూమి మీద ఏ నరుడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షించడానికి సమర్థుడు. నీ కొరకై నా కొరకై తన రక్తమంతా కార్చినాడు. ఆ శిలువలో బలియాగమైపోయినాడు, చనిపోయినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి నువ్వు నమ్మి విశ్వసించాలి. నువ్వేమి చెల్లించవలసిన అవసరం లేదు. కేవలము హృదయంలో విశ్వసిస్తే ఆయన నిన్ను హృదయంలో తన బిడ్డగా చేర్చుకుంటాడు, రక్షించడానికి సమర్థుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పొంది దేవుని సాన్నిధ్యంలో ఉండటకు సహాయం చేయునుగాక. ప్రభు చెంతకు చేరవా మానవా, మరడిరా ప్రభు చెంతకు చేరవా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. ప్రభు పిలచే తరుణములోన రక్షించు నిన్ను నేడైనా. మానవా మరలిరా, హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా. హృదయములో నెమ్మది లేక వేసారి విసిగిన బ్రతుకా.
अनंत जीवन पाएगा। परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र यीशु मसीह को दिया, ताकि जो कोई उस पर विश्वास करे वह नाश नहीं हो परंतु अनंत जीवन पाएगा। यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर, यीशु है दाता महान, यीशु है दाता महान, यीशु है दाता महान, यीशु है दाता महान। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। धरणी में तूने जन्म लिया यीशु, धरणी में तूने जन्म लिया यीशु, क्रूस पे हुआ कुर्बान, क्रूस पे किया कुर्बान, क्रूस पे किया कुर्बान, क्रूस पे किया कुर्बान। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम सबकी पापों को मिटाने, हम सबकी पापों को मिटाने यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान, यीशु हुआ बलिदान। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान, हम है पापी नादान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। बोलो मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम।
హాస్పిటల్ దాటి నిలబడదాం. 18వ పాట రండి రండి యేసుని యుద్ధకు రమ్మని. రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. ప్రయాసపడి భారము మోయువారల్, ప్రయాసపడి భారము మోయువారల్, ప్రభుని చెంతకు పరుగుడి వేగం, పరుగుడి వేగం. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. యేసుని పిలుపు వినియోనిక యోచింపనేలా, యేసుని పిలుపు వినియోనిక యోచింపనేలా. అవనిలో అగచాట పాలైన, అవనిలో అగచాట పాలైన, శాంతి శాంతి ఆత్మకు నిలలు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. కరువురణము మరణము చూచి కలుగదు మారు మనసు. కరువురణము మరణము చూచి కలుగదు మారు మనసు. ప్రవచనములు సంపూర్ణములాయన్, ప్రవచనములు సంపూర్ణములాయన్. యోధులు తిరిగి వాచుచున్నారు, యోధులు తిరిగి వాచుచున్నారు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. రండి రండి యేసుని యోధకు రమ్మనుచున్నాడు. Dear friends, we proclaim the good news of Christmas during this Christmas season. We want to let you know that God so loves you, for God so loved the world that He gave His only begotten Son, that is Jesus Christ, in whom if you believe you shall not perish but have everlasting life. Dear friends, Christmas reminds us the ultimate expression of God's love. My dear friend, God loves you no matter what condition you are in, no matter what situation you are in. We want to let you know what the Bible says, God loves you. And Christmas reminds us that God in His infinite love sent His only Son Jesus Christ to save you and me from the power of sin, from the punishment of sin. My dear friends, Jesus Christ said, I am the way, the truth and the life. Jesus Christ said, I am the way, the truth and the life. For the Holy Bible says that for all have sinned and come short of the glory of God. For the Holy Bible also says that it is appointed for a man once to die and thereafter judgment. My dear friends, the good news of Christmas is Jesus Christ came into this world to save you and me from the power of the sin. Jesus Christ said, out of the heart comes the sin. The problem is inside. So Jesus Christ came into this world to save you from the sin. My dear friends, if you confess with your mouth that Jesus is Lord and believe in your heart
then God raised him from the dead, you will be saved. My dear friends, the forgiveness is for free. Jesus died for you. The good news of Christmas is you don't have to pay the punishment for your sins. For it is written in the Bible that Jesus Christ was wounded for our transgressions and he was bruised for our iniquities, and the chastisement or the punishment of our peace was laid upon him. So the good news is, my dear friend, you can be forgiven today. You can be relieved from fear, and you can be relieved from the power of the sin and death only at the cost of forgiveness. My dear friends, if we confess our sins, Jesus Christ is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. The good news is the blood of Jesus, his Son, cleanseth us from all sin. Dear friends, believe on the Lord Jesus Christ and thou shalt be saved and thy house. We wish you a Merry Christmas. 15వ పాట యేసు ప్రభువే గాక మైక్ ప్రతాప్. ప్రభువే గాక వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. సార్వత్రికమున సర్వజగమున సార్వత్రికమున సర్వజగమున వెదకిన గాని వేసారినను, వెదకిన గాని వేసారినను యేసు ప్రభువే కాదా వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. బైబిలు చూపెడు జీవమార్గము, బైబిలు చూపెడు జీవమార్గము, భూమిలోనే చట కనుగొనలేము, భూమిలోనే చట కనుగొనలేము. యేసు ప్రభువే కాదా వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. కులములు స్వార్థులం కల్పన గాని, కులములు స్వార్థులం కల్పన గాని, పరలోకనిక పద్ధతి కాదు, పరలోకనిక పద్ధతి కాదు. యేసు ప్రభువే కాదా వసుధలో రక్షకుడే లేడు, వసుధలో రక్షకుడే లేడు. తిరిగిన వేళ పొరపాటులలో, తిరిగిన వేళ పొరపాటు
ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగెను, నా జీవితమే మారెను. ప్రభుని రుచి ఎరిగితిమి, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. ప్రభుని రుచించి ఎరిగితిమి, ఎంతో ఎంతో ప్రేమామూర్తి. విశ్వమంతటనే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. విశ్వమంతటనే కాంచలేదు విలువైన ప్రభు ప్రేమను. ఆనందము ప్రభు నాకు సగేను, నా జీవితమే మారెను. बोलिए खुदावंद यीशु मसीह की एलबेतेल वासी प्रभु यीशु मसीह की जय. సువార్తలో మనకు సహాయపడిన యేసు ప్రభునికి హల్లెలూయా హల్లెలూయా. చివరి ప్రార్థన జీవనన్న. యవనస్తులు మోకరించేవారు మోకరించండి. ప్రేమగల మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువారి పిల్లలు మాట్లాడదు. అతి శ్రేష్టమైన నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతాలలో, ఈ పుర వీధులలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్తను ప్రకటించే ధన్యత మాకు ఇచ్చారు. మీకు వందనాలు. పాటల ద్వారాను, మాటల ద్వారాను, కరపత్రాల ద్వారాను ఈ సువార్త ప్రకటించే ధన్యత అనుగ్రహించారు. మీకు వందనాలు. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములై ఉన్నది అని నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ సువార్త సేవలో పాలుపంపులు పొందిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదని మేము ఎరుగునట్లుగా, ఒక దినాన దీనికి ప్రతిఫలం చూడగలిగినట్లుగా మీరే సాయం చేయండి. నిత్య జీవాన్ని నిర్ణయించబడిన వారిని రక్షించండి ప్రభా. మరి మీరు అనుగ్రహించిన ఈ సువార్త సేవ భారాన్ని బట్టి వందనాలు. స్వేచ్ఛ స్వాతంత్రాన్ని బట్టి వందనాలు. క్షేమంగా తీసుకెళ్లి మరలా క్షేమంగా మీరు తీసుకుని వచ్చిన మీ మంచితనాన్ని బట్టి స్తుతిస్తూ ముందున్న సమయాన్ని కూడా దీవించమని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఎల్బెతేలు సంఘానికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. వార్త ప్రకటించిన కృపకై, వార్త ప్రకటింప నిచ్చిన కృపకై నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా, నిన్ను శ్లాఘింతునేసు ప్రభువా. స్తుతి ప్రశంస పాడెదా, హల్లెలూయా. స్తుతి ప్రశంస పాడెదా. దయచేసి సిస్టర్స్ అందరూ లోపలికి వెళ్ళండి. భోజనం